నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పీనికొండ పట్టణంలో జూలై 6న జరగబోయే తొలి ఏకాదశి పండుగ ఏర్పాట్లను పర్యవేక్షించిన డీఎస్పీ నాగేశ్వరరావు. వినుకొండ పట్టణం 3వ వార్డు ఇందిరానగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి. వినుకొండ పట్టణంలో జూలై 6వ తారీఖు జరగబోయే తొలి ఏకాదశి పండుగ ఏర్పాట్లను డీఎస్పీ నాగేశ్వరరావు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా వినుకొండలో మీడియా సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ జూలై 1 నుంచి 4వ తారీఖు లోపల తిరునాళ్ల సందర్భంగా పెట్టబోయే షాపులకు ఖచ్చితంగా పర్మిషన్ తీసుకొని ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. తిరునాళ్ల సందర్భంగా ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలన్నా ఖచ్చితంగా పర్మిషన్ ఉండాలని, పర్మిషన్ లేకుండా ఏర్పాటు చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూలై 6 తొలి ఏకాదశి తిరునాళ్లను పురస్కరించుకొని సాంస్కృతిక కార్యక్రమాలకి, ఆర్కెస్ట్రాలకి, ప్రభలు కట్టుకోవడానికి తాము కేటాయించిన ప్లేస్ లో మాత్రమే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పట్టణంలో అన్ని చోట్ల సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు గాని, గొడవలు చేయడానికి గాని ప్రయత్నిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలి ఏకాదశి పండుగను పురస్కరించుకొని తిరునాళ్లలో గొడవలు సృష్టించే వారిని ఉపేక్షించేది లేదని, పట్టణంలోని రౌడీ షీటర్లందరూ 5వ తారీఖు నర్సాపేటలోని డీఎస్పీ ఆఫీసులో హాజరు కావాలని, లేని పక్షంలో వాళ్ల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. వినుకొండ రూరల్ ప్రజలందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు 6వ తారీఖున మనకి తొలి ఏకాదశి ఉంది. దాని సందర్భంగా ఈరోజు వినుకొండ టౌన్కి వచ్చి వినుకొండ టౌన్ సిఐ అండ్ రూరల్ సిఐ ఎస్ఐస్తో ఈరోజు తొలి ఏకాదశికి సంబంధించిన అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించడం జరిగింది. అయితే మీ అందరికీ తెలియజేసేది ఏంటంటే, మీరు ప్రభలు కట్టేవాళ్ళు కానీ, లేకపోతే ఆర్కెస్ట్రా పెట్టుకునేవాళ్ళు కానీ, షాపులు పెట్టేవాళ్ళు కానీ, మీరు కంపల్సరిగా 1వ తారీఖు నుంచి 4వ తారీఖు లోపు పర్మిషన్ తీసుకోవాలి. టౌన్ సిఐ గారి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఒకవేళ తీసుకోకపోయినట్లయితే వాళ్ళ యొక్క పర్మిషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఏదన్నా పర్మిషన్ లేకుండా పెట్టారంటే వాళ్ళ మీద లీగల్ యాక్షన్ తీసుకోవడం కూడా జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి దయచేసి మీరు ఏదన్నా ప్రోగ్రాం పెట్టకుంటే ఆ ప్రోగ్రాంకు కాగితం రాసుకొని టౌన్ సిఐ గారి దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకోవాలి. ఇది ఫస్ట్ కండిషన్. తర్వాత ఇక్కడ టౌన్లో రోడ్ల పక్కన కొన్ని ఫుట్పాత్ల పక్కన నెట్టుడు బళ్ళు, తర్వాత ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పెట్టున్నాయి. మీరు ఇప్పటి వరకు మేము కొంత చూసి చూడనట్టు వదిలేసాం. 5వ తారీఖు నుంచి 6వ తారీఖు ఎట్టి పరిస్థితుల్లో మీరు వెహికల్స్ కానీ ఎక్కడ పడితే అక్కడ పెడితే ట్రోయింగ్ వెహికల్ ద్వారా ఆ వెహికల్ తీసుకొచ్చి టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో పడేయటం జరుగుతుంది. మీ వెహికల్స్ దెబ్బతింటాయి. కాబట్టి మీ వెహికల్స్ మీరే జాగ్రత్తగా మీ సొంత ప్లేసుల్లో పెట్టుకోవాలి, కానీ రోడ్ల మీద ఎక్కడ పెడితే అక్కడ పెడితే సహించేది లేదని మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా మేము పార్కింగ్ ప్లేసులు కూడా మీకు నిర్ణయించడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేసుల్లోనే మీరు వెహికల్స్ పెట్టుకోవాలి. అదేవిధంగా ప్రభలు కట్టే వాళ్ళందరూ కూడా ఎన్ఎస్పి గ్రౌండ్ ఉంది, ఆ గ్రౌండ్లో మాత్రమే మీ అందరికీ పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నాటికలు కానీ ఇంకా ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకునే వాళ్ళకి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇవ్వడం జరుగుతుంది. వీటికి వ్యతిరేకంగా మీరు ఏదో రికమెండేషన్లో లేకపోతే ఇంకో చేసినా కూడా రిజెక్ట్ చేయటం జరుగుతుంది. అదేవిధంగా రౌడీ షీటర్స్ వీళ్ళని కూడా హెచ్చరిస్తున్నాం. పోలీసు వారు మీకు నోటీసులు సర్వ్ చేసి మీకు పోలీస్ సూచనలు ఇచ్చిన సూచనలు తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే మిమ్మల్ని మీద క్రిమినల్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు ముసుగులో కొంతమంది ఏదన్నా
వ్యవహారాలు చేస్తే వాచ్ ఉంటుంది, సీసీ కెమెరాలు పెట్టడం జరుగుతుంది, బయట నుంచి ఫోర్స్ వస్తుంది, ఎక్కడికెక్కడ పికెట్స్ వేస్తాం, మొత్తం వినుకొండ టౌన్ మొత్తాన్ని కూడా సీసీ కెమెరాల ద్వారా వాచ్ చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి దయచేసి వినుకొండ పట్టణాన్ని శాంతియుతంగా ఉంచటం కోసం మేమంతా కూడా కృషి చేస్తాం. ఎవడన్నా తిక్క వేషాలు వేస్తే కట్ చేయటం జరుగుతుందని కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా 5వ తారీఖు నైటే రౌడీ షీటర్స్ మొత్తం కూడా నర్సరావుపేట డిఎస్పి ఆఫీస్ దగ్గర హాజరుపడాలి. ఆ రోజు నేను స్పెషల్గా వీళ్ళ ప్రజెంటెన్స్ మొత్తం కూడా నేను తీసుకుంటాను. ఆ రోజు రాకుండా వెళ్ళిపోయిన వాళ్ళని తర్వాత వాళ్ళకి నేను బౌండోవర్ కేసులు, క్రిమినల్ కేసులు పెట్టడం జరుగుతుంది. వినుకొండ పట్టణం 3వ వార్డు ఇందిరానగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు అర్హులైన లబ్ధిదారులకు జీవి స్వయంగా పెన్షన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జీవి మాట్లాడుతూ పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా లక్షలాది మంది నిరుపేదలకు ఆర్థిక భరోసా లభిస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, నాయకులు, అధికారులు, కార్యకర్తలు మరియు ఇందిరానగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సావిల్యాపురం మండలం వేల్పూరు గ్రామానికి చెందిన విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగి తిరుపతిరావు ఆత్మహత్యకి కారణం కుటుంబ కలహాలేనని డీఎస్పీ నాగేశ్వరరావు వెల్లడించారు. వినుకొండ అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ భార్యాభర్తల గొడవల వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని, మృతుడి తల్లి పోలీస్ స్టేషన్ లో స్టేట్మెంట్ ఇచ్చినట్లు తెలిపారు. విద్యుత్ శాఖ అధికారులు తనను ఉద్యోగంలో నుంచి తీసివేయటం వల్ల ఆత్మహత్య చేసుకున్నాడని సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు అవాస్తవమని డీఎస్పీ తెలిపారు. ఈరోజు సావల్యాపురం వేల్పూరు విలేజ్ లో ఒక ఏపీసీ సావల్యాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వేల్పూరు గ్రామం ఉంది. ఆ వేల్పూరు గ్రామంలో ఉయ్యాల తిరుపతిరావు, ఇతనికి దాదాపు 33 సంవత్సరాలు ఉంటాయి. క్యాస్ట్ బై ఎరుకల. ఈయన ఏపీసీడిపిడిఎల్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తూ ఉన్నాడు. రాత్రి ఎర్లీ మార్నింగ్ 1 AM అతను చనిపోవడం జరిగింది. ఆ చనిపోయిన దాని మీద రకరకాల పుకార్లతో మరి ప్రెస్లో కానీ లేకపోతే వేరే ఒక ట్రోల్ అవుతా ఉంది. అదంతా అవాస్తవం. అతనికి స్వాతి అనే అమ్మాయితో 3 సంవత్సరాల క్రితం తక్కెళ్లపాడు పెదకాకాని మండలంలో మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ అయిన 1 year నుంచి వాళ్ళకి డిస్ప్యూట్ ఉంది. వేరే వేరే కారణాల వల్ల వాళ్ళిద్దరు మనస్పర్ధలతో ఆ అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయింది. అతను ఇక్కడ ఉంటూ కొన్నిసార్లు అక్కడికి వెళ్ళటం జరిగింది. అక్కడ ఆ అమ్మాయి పెదకాకాని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయటం, అక్కడ సాల్వ్ కాకపోవటం, దాని మీద మనస్తాపం చెంది చనిపోయి ఉంటాడు అని వాళ్ళ అమ్మ స్టేట్మెంట్ ఇచ్చింది. మా అబ్బాయి సావుకి ఈ మనస్పర్ధలే కారణం అని ఇచ్చింది. అయితే కొంతమంది ఏదో కరెంట్ వాళ్ళు హెరాస్మెంట్ చేయటమో లేకపోతే అతను దాదాపు 2 months నుంచి ఉద్యోగానికి వెళ్ళట్లేదు. ఈ వేవరింగ్లో ఉండి భార్య వెళ్ళిపోయింది, నాకు రావటం లేదు, తర్వాత అక్కడ నా మీద కేసు పెట్టింది అనే దీంట్లోనే ఉన్నాడే కానీ ఉద్యోగానికి కూడా అటెండ్ కావట్లేదు. ఇదేదో కరెంట్ వాళ్ళు ఉద్యోగం తీసేసినందువలన ఇతను చనిపోయాడని చెప్తున్నారు. ఇవన్నీ అవాస్తవం. వాళ్ళ మదర్ ఇచ్చిన స్టేట్మెంట్ క్లియర్గా మనస్పర్ధలతో మా కొడుకు చనిపోయాడని ఇచ్చింది. కాబట్టి ఇలాంటి ట్రోల్కి ఆస్కారం లేదు. ఇది వాస్తవం చెప్పాము మీకు. థ్యాంక్ యూ. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి మరియు మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ షేక్ దస్తగిరి సూచనల మేరకు వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో వినుకొండ పురపాలక సంఘం పరిధిలో శ్రీ రామలింగేశ్వర స్వామి వారి తిరునాళ్ల సందర్భంగా కొండపై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజా సంక్షేమం అభివృద్ధికి బాటలు వేస్తూ అందించిన సుపరిపాలనను కూటమి శ్రేణులు ఇంటింటికి తీసుకువెళ్లాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవి కోరారు. సుపరిపాలనలో తొలి అడుగు ఇంటింటికి ప్రచార కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలోని గంగినేని కళ్యాణ మండపంలో నిర్వహించిన వినుకొండ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమావేశానికి చీఫ్ విప్ జీవి ముఖ్య అతిథిగా హాజరై ప్రభుత్వ సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లవలసిన ఆవశ్యకతపై కూటమి శ్రేణులకు వివరించారు. జూలై 2వ తేదీ నుండి జరిగే ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ మక్కన మల్లికార్జునరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. వాళ్ళందరికీ పాదాభవందనాలు పెట్టుంటే ఇచ్చారా? ఇద్దరు పెట్టుంటే ఇచ్చారా? అమ్మఒడి తల్లి కొందరు సూపర్. మీ ఎన్నికకి జనజన పథకాలు కోరుతున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు చంద్రబాబు గారు చెప్పిన దాన్ని ఇంకా బాగా చేయాలని తపంతో కష్టపడుతున్నారు. అలాగే లోకేష్ గారు మరి ప్రతి బిడ్డకి అందించాలి తల్లి కొందరం అని, స్కూళ్ళలో బాగా మార్పు తీసుకురావాలని, 3 సిలిండర్లు ఉచిత గ్యాస్ సిలిండర్లు మాట నిలబెట్టుకున్నావా లేదా? మనం 3 గ్యాస్ సిలిండర్ ఉచితం అన్నది నిలబెట్టుకున్నాం. మన కేంద్ర ప్రభుత్వం కలిపిన దాంతో కలిపి 20,000 ఇవ్వబోతున్నాం. ఇది ఈ జూలై నెల ఆఖరి లోపే ఇవ్వబోతున్నాం. ఈ జూలై నెల ఆఖరి కల్లా రైతుల అకౌంట్లో పడుతుంది. ఇస్తే బాగుంటుంది అన్నాడు, చేతులు ఎత్తండి. చాలా సూపర్. ఇండియా ప్రభుత్వం ఉండబట్టే కదా మనకి రాజధానికి నిధులు వచ్చినాయి, పోలవరానికి నిధులు వచ్చినాయి, మరి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు వచ్చినాయి. ఒక్కసారి నరేంద్ర మోడీ గారికి ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టిగా ఇది ఇన్ని పథకాలు మొదటి ఒక సంవత్సరం తర్వాత వెరీ గుడ్. నేనైతే మాత్రం మనస్ఫూర్తి దీన్ని మనం నిన్న చంద్రబాబు గారు మీటింగ్ పెట్టి మనం చేసిన మంచి పనుల గురించి ఇంటింటికి చెప్పమన్నారు. ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, ఇంకా 25 పనులు ఉన్నాయి చేయాల్సినవి. అవి నేను భవిష్యత్తులో చేస్తా. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కటి కొత్తవి చేసుకుంటా పోదాం. ఇంకా మన ప్రజలకు ఇచ్చిన మాటలన్నీ, మనకు 5 ఏళ్ళు మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఈ 5 ఏళ్ళు ఈ సంవత్సరం కొన్ని చేస్తాం, వచ్చే సంవత్సరం కొత్తవి కొన్ని చేస్తాం, ఆ తర్వాత సంవత్సరం ఇంకొన్ని చేస్తాం. ఇట్లా నిన్న చంద్రబాబు గారు చెప్పారు. ఇప్పుడు డబ్బులు లేవు, ఉన్న వరకు ఇవి చేశాం. ఇంకా మిగిలిన కొత్త పెన్షన్లు ఏముంది కానీ వాస్తవాన్ని ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని మనస్ఫూర్తిగా ఒక్కసారి యువరక్త లోకేష్ గారు కార్యకర్తలు పరిగెత్తిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా ఎన్డీఏ కట్టుబడి ఉంటాం, వైసీపీని మాత్రం అధికారంలోకి రానియం అని కరాఖండిగా 150 సీట్లు నుండి 11 సీట్లు ఇచ్చి బుద్ధి చెప్తేగా మారలా. రప్ప రప్ప అంట రప్పరప్ప కావాలా తమ్ముడు? అదన్నా. సో భవిష్యత్తులో కూడా కనపడకుండా చేయాలి మనం. ఇక వైసీపీ అనేది ఈ రాష్ట్రంలో కనపడడానికి వీల్లేదు. అది మన బాధ్యత. ఇది మన బాధ్యత అని ఒకసారి చప్పట్ల ద్వారా మీ ఆమోదాన్ని తెలియజేయకపోతున్నా. అందుకే ఈరోజు విజయవాడ ఎస్ఎస్ కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ బాధ్యతలు స్వీకరిస్తున్న సందర్భంగా వారికి బీజేపీ సీనియర్ నాయకులు కట్టా సుబ్బారావు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎంపీలు, బీజేపీ ఎమ్మెల్యేలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.